ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. భోంచేసారా? నేనైతే భోంచేసాను. భోంచేసి ఇప్పుడే గ్యాస్ అన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను 2 న్యూస్లు విన్నాను ఫ్రెండ్స్. ఒకటి సాడ్ న్యూస్, ఒకటి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు రివీల్ చేయను, ఆఫ్టర్ 3 months తర్వాత రివీల్ చేస్తా. సాడ్ న్యూస్ రివీల్ చేస్తాను చూడండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సూసైడ్ చేసుకున్నాడు. లాస్ట్ 2-3 months నుండి డిప్రెషన్ లో ఉన్నాడంట. డిప్రెషన్ అంటే ఏంటి అని మీకు సాధారణంగా అందరికీ డౌట్ ఉంటుంది. డిప్రెషన్ అంటే ఏం లేదండి, నా వల్ల అవుతుందో లేదో, ఒకే మ్యాటర్ పెట్టుకొని నా వల్ల అవుతుందో లేదో, నేను సాధించగలనో లేదో అని అదే ఆలోచనలతో నెగిటివ్ ఎక్కువ పెరిగిపోయి మైండ్కి ఎలాంటి పని చెప్పుకోనట్లు ఒక్కటే ఆలోచన పెట్టుకొని అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిస్తారు మనుషులు. అబ్బాయి కూడా 2-3 years నుండి గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేస్తున్నాడంట. ఆ జాబ్ కాకపోవడం ఒకటి, కాల్ ఫామ్ కాకపోవడం ఒకటి, మొత్తానికి అబ్బాయి ఈరోజు మధ్యాహ్నం సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళ అన్నయ్య సాఫ్ట్వేర్ ఉన్నాడు, ఒక అన్నయ్య పోలీస్ ఉన్నాడు, ఒక అన్నయ్య బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, ఒక అన్నయ్య వ్యవసాయస్తుడు ఉన్నాడు. టోటల్ 5 మంది అబ్బాయిలు. అందరూ ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి అనమాట. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా డిప్రెషన్ అనేది అబ్బాయిని బాగా కుంగదీసేసి జస్ట్ 28 years కి చచ్చిపోవాలన్నంత పెద్ద డిసిషన్ తీసుకోవడం అనేది టూ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఆ అబ్బాయి ఒక్కసారి ఆలోచించాల్సింది వాళ్ళ అమ్మ నాన్న గురించి. అమ్మ నాన్నగును అబ్బాయికి గుర్తు రాలేదంటే మనలో డిప్రెషన్కి వెళ్ళిపోతే ఎంత నెగిటివిటీ పెరిగిపోతుంది అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ తోటి వాళ్ళతో చెప్పుకోండి, మీకు కాకుండా బెస్ట్ ఫ్రెండ్తో చెప్పుకోండి. లేదంటే మీరే డైరెక్ట్ గా ఒక డాక్టర్ని మీట్ అవ్వండి. డాక్టర్ గారు, నాకు ఇలాంటి నెగిటివ్ థింగ్స్ వస్తున్నాయి, నేను ఏం చేయాలి అని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. అయినప్పుడు డాక్టర్ ఖచ్చితంగా మీకు ఒక సజెషన్ అంటే ఇస్తారు. ప్లీజ్ సూసైడ్ అటెంప్ట్స్ అనేవి అలాంటివన్నీ చేయకండి. ఎందుకంటే ముసలిమొప్పిలో అమ్మా నాన్న నా కొడుకు పెళ్లి చేసుకుని మనోడో మనోరాలనో ఇస్తారని ఆశపడుతుంటారు. ఈ టైంలో మీరు ఇలాంటి పనులు చేశారనుకోండి, అదే పుత్ర శోభ అంటారు, శోభ అంటారు కదా, ఆ శోభని మిగిలించకండి ప్లీజ్. దయచేసి ఈ వర్డ్స్ అనడానికి నాకు చాలా కష్టంగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది చెప్పండి. దయచేసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ కాండి, లేదంటే మీ తోటి ఫ్రెండ్స్తో చెప్పండి, వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తారు. బెస్ట్ లేదంటే గిన ఒక యోగాకి వెళ్ళండి, లేదంటే డాన్స్కి జాయిన్ అవ్వండి. మీరు డైలీ యాక్టివిటీస్లో కొంచెం బిజీ అయిపోండి. నా వల్ల కాదు అనేది ఖచ్చితంగా మైండ్లో నుండి తీసేయండి ఫ్రెండ్స్. దయచేసి ఎవరెవరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్ పెద్దగా ఉండిపోతుంది అనమాట, నా వల్ల అవుతుందో లేదో అని. ఒక్క మాట చెప్తున్నా, అప్పుడు కాలంలోనే ఏమీ ఫెసిలిటీస్ లేకున్నప్పుడే ఎన్నో సాధించారంటే ఇప్పుడు మనకి దగ్గర 5G వరకు వెళ్ళిండే టెక్నాలజీ ఉంది. మనం ఏదైనా సాధించగలం. ఒక్కటి మీ మనసును గట్టి చేసుకొని థింక్ పాజిటివ్, వే పాజిటివ్, మంచి దావులో వెళ్ళండి. అంతకని ఇంకేం చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్ ఆల్.